గోయింగ్ అహెడ్ అంటే ముందరికి చూసి వెళ్ళడం. దిస్ ఇస్ వాట్ ద లైఫ్ షుడ్ బి, a person's thoughts should be. On this wonderful Women's Day celebration, it is not just for one day, isn't it? So, the day we were born, it was celebrated. It is mostly, is it okay if I speak in English or in Telugu? Telugu or English? Okay. So, మనం పుట్టినప్పుడే మన ఇంట్లో సంతోషపడిన వాళ్ళు చాలా మంది. సంతోషపడలేదు అని అనుకోవడం అది ఒక వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి కొంచెము అజెండాలో డిఫరెన్స్ వచ్చేసరికి కొంచెం సన్న డిసప్పాయింట్మెంట్. కానీ ఆ తర్వాత ఒక ఆడపిల్లని ఎంత ప్రేమగా చూడాలో, వారిని ఏ విధంగా పెంచాలి అనే ఆలోచనతో బాధ్యతగా ముందరికి తీసుకెళ్ళారు మన పెద్దవాళ్ళు. వాళ్ళందరికీ మనం ఒకసారి చప్పట్లతోటి లెట్స్ షో అవర్ గ్రాటిట్యూడ్. మనము గ్రాటిట్యూడ్ చూపించలేదు అని అంటే మన నెక్స్ట్ జనరేషన్కి ఏం చూపించగలం? The first and foremost thing of a human life is to express their gratitude. That gratitude humbles you. మనల్ని నేల విడిచి పోనివ్వకుండా చేసేది మనం ఎంత హంబుల్గా ఉంటామో అన్నదానికి అది మొదటి మెట్టు. ఆ హంబుల్నెస్ చూసి ఎదుటి వాళ్ళు వీళ్ళ వీక్నెస్ అనుకోకూడదు. అవునా? మనం నెమ్మదిగా మెత్తగా మాట్లాడుతున్నాము అంటే వీళ్ళని అడ్వాంటేజ్ తీసుకుందాము, వీళ్ళని అణిచి పెడదాము, వీళ్ళకి ఒక అవకాశం ఇవ్వకుండా మనం ముందుకు పోదాము అని ఆలోచించుకునే వాళ్ళకి యూ షుడ్ నో హౌ టు స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇందాకే చెప్తున్నాను దట్ యు నో మై మదర్, మా అమ్మ, షీ ఈజ్ 80 years old. ఇప్పటికీ తను ఎప్పుడన్నా ఏదైనా సిచ్యువేషన్లో నేను కొంచెం క్యాషువల్గా కొనలేదు అనుకున్నారులే అని అనుకుంటే మా మదర్ చెప్తారు ఇప్పటికి, ఒకవేళ కనుక నీకు నచ్చనిది, నీకు అవమానకరంగా ఉన్నది ఎవరన్నా క్యాషువల్గా అన్నా పర్టికులర్గా అన్నా నువ్వు దాన్ని లైట్ తీసుకోవద్దు అని, డోంట్ టేక్ ఇట్ లైట్లీ, బట్ ఎక్స్ప్రెస్ యువర్ disagreement or discomfort or dissatisfaction on that person as per the situation. Standing up for yourself, which is very very important and a urgent need. ఎందుకంటే ఎవరైనా మనల్ని ఏమైనా అన్నామంటే ఫస్ట్ మనం జడ్జ్ చేసేసుకుంటాం, అవునేమో కరెక్టేమో, నాకు అర్హత లేదేమో అన్నది. కానీ don't judge, allow people to judge you. You can introspect. మీలో మీరు అంతర్మదనంగా మీరు ఆలోచన చేసుకోవచ్చు, దాన్ని మీరు ముందరికి వెళ్ళడానికి ప్రయత్నంలో చేసుకోవచ్చు. కానీ don't allow people to judge you and brand you as a person who is not capable or not suitable or not successful. ఎందుకంటే మీకు తెలుసు దాని వెనకాల ఎంత కష్టం ఉంది. దాన్ని మీరు ఒక పని చేయడానికి, ఒక మిషన్లో సక్సెస్ అవ్వడానికి మీ ఎఫర్ట్స్ ఎంత ఉన్నాయి, మీ కెపాసిటీస్ని ఎంత పెంచుకుంటున్నారో అన్నది అది మీకు తెలుసు. కాబట్టి డోంట్ గివ్ పీపుల్ ఎ ఛాన్స్ అండ్ జస్ట్ నాట్ యువర్ హెడ్ మీక్లీ. అండ్ ఇన్ ది సేమ్ వే మనము మర్యాద తప్పకుండా ఎదుటి వాళ్ళని మనం బాధ పెట్టకుండా ఏ విధంగా మనం ముందరికి వెళ్ళగలము అన్న ఆ సటిల్నెస్, ఇఫ్ యూ కెన్ లెర్న్ దట్, అండ్ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ యూ కెన్ బి డైరెక్ట్, బికాస్ యు ఆర్ నాట్ ఆన్సరబుల్ ఫర్ సంబడి, యు ఆర్ ఆన్సరబుల్ ఫర్ ఫాలోయింగ్ ద రూల్స్ ఆఫ్ దిస్ కంట్రీ, not the rules of the opposite person, may it be a lady or a gentleman. Okay, so this is what I feel most of the ladies, they are lacking. They judge themselves, allow others to judge. So my dear friends, stand up for yourself and voice out your opinions without any fear.
వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో కాకుండా వాయిస్ అవుట్ యువర్ ఫియర్స్. మరి ఇన్ని మాట్లాడుతున్నాము, మన ఇంట్లో జెండర్ ఈక్వాలిటీ, నౌ ద ఉమెన్స్ హియర్ says that gender equality and the fundamental rights, and there are so many other things where a woman needs and she's still fighting for it. It says that Sunita Williams is there in this piece where she has given an opportunity. Yes, that is great. Maybe millions to one lady she could go there and show her commitment and her capabilities. But yes, in our own houses, ఈ హాల్లో ఉన్న వాళ్ళు లేడీస్, మీ పిల్లలకి, ఆడపిల్లలకి మగ పిల్లలకి ఈక్వల్గా సమానత్వంతో మీరు చూస్తున్నారా అన్న క్వశ్చన్ మీకు మీరు వేసుకోండి. ఆ తర్వాత బయట ప్రపంచం గురించి ఆలోచించండి. నేనైతే నా కొడుక్కి, నా కూతురు లేదు, నా కోడలికి I give them it is a natural freedom. It is not me who is giving them their freedom. It is their life, their priorities. And I tell my daughter-in-law that you have all the right to choose what you want to be, and at the same time inform us before taking a decision. Your parents or we both are equal to you, almost equal. I don't say I'm completely equal, almost equal. And we are there to help you to grow much better in this world. ఈ రకమైన యాటిట్యూడ్ తోటి మనం ఉన్నప్పుడు ఆపోజిట్ పీపుల్ కూడా మనతో లాగా అట్లాగే ఉండాలి కదా. వాళ్ళు ఒక్కొక్కసారి ఉండరు. నా అదృష్టానికి ఏంటంటే నా కోడలు షీఈస్ మై ఫ్రెండ్ అండ్ వీ అప్రిషియేట్ ఈచ్ అదర్ అండ్ లుక్ అవుట్ ఫర్ ఈచ్ అదర్. ఒకరి సపోర్ట్ కోసం ఒకళ్ళు మేము చూసుకుంటూ, తను మా సన్ న్యూజిలాండ్లో ఉన్నా, నేను ఇండియాలో ఉన్నాను. We are there every day, minimum 1.5 hours. We discuss things. ఏదో ఒకటి పిచ్చాపడి ఏదో ఒకటి మొత్తానికి. But when she comes here, she's fantastic. That is God's blessings. And